బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వాగతించారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పిస్తే ఆయనపై నిందలు వేయటం ఏంటని ప్రశ్నించారు. 38 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు బీఆర్ఎస్ నైతికత ఎక్కడ పోయిందని, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు వివేకానందకు లేదని చెబుతోందన్న శ్రీనివాస్తో మా ప్రతినిధి ఫ్రేమ్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుపై 5 ఎమ్మెల్యేల అనర్హతపై ఇచ్చినటువంటి తీర్పుపై రెండు పార్టీల మధ్య, ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తీర్పు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో రెడీ అయినటువంటి తీర్పుని, ఆ కాపీని స్పీకర్ చదివిందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తారు. ప్యాలెస్ లో పరిపాలన చూసి 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 అన్ని భవనాలు ప్యాలెస్ లే కనిపిస్తున్నాయి. వాళ్ళు పచ్చ కామలోనికి దేశం అంతా పచ్చగన్నట్టుగా 10 ఏళ్లు కల్వకుంట్ల కుటుంబం పరిపాలించింది ప్యాలెస్ నుంచి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత వారు సొంతింటి నుంచి పరిపాలన సాగిస్తున్నాడు. ఈరోజు మతుడి మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలంటే. ఈరోజు గౌరవ స్పీకర్ గారు 10 షెడ్యూల్లో ఉన్నటువంటి అధికారము ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తన ముందున్నటువంటి కేసులో వాదోపవాదాలు వినతారు. మీ వాదోపవాదాలు కూడా వినిపించారు. వారు మెరిట్స్ ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని తీర్పునిస్తే దాన్ని స్వాగతించాల్సింది. మేమైతే స్వాగతిస్తా ఉన్నాం. నీకు నచ్చలేదు పైకోట్టుకు వెళ్ళు, కానీ ఎందుకు నిందారోపణలు చేస్తున్నావు? ఎందుకు ఈ తీర్పుకు మరొకటి లింక్ కలుపుతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనలో జోక్యం చేసుకుంటాడు. తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడం కోసం వారి నాయకత్వంలో చేసే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ స్పీకర్ గారి నిర్ణయంలో ప్రభుత్వానికి ఏం సంబంధం అనేది ఈరోజు ఎందుకు ఆలోచన చేస్తలేదు బీఆర్ఎస్ పార్టీ అనేది నా ఆలోచన. ఇప్పుడు గతంలో ఏదైతే పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి చీఫ్ ఉన్నాడు, ఇలా సీఎంగా ఉండి పార్టీ ఫిరాయించులను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా మీ పార్టీకి సంబంధించి? ఈరోజు తీర్పు మీరు విన్నారు కదా. ఇప్పుడు 5 శాసనసభ్యులకు సంబంధించినటువంటి తీర్పు వచ్చి మీ కళ్ళ ముందు ఉన్నది. ఆ ప్రశ్నకు జవాబు వచ్చేసింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలో పసలేదని, ఈరోజు తీర్పు 5 శాసనసభ్యులు కొనసాగుతారని చెప్పనిచ్చిన తీర్పే మనకు కళ్ళ ముందు. నాకే మళ్ళీ కొత్తగా నేను చెప్పాల్సింది ఉంది? కొత్తగా నేను చెప్పాల్సినటువంటిది ఏం లేదు. నేను కేవలం ఈరోజు తీర్పును స్వాగతిస్తున్నా. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ స్పీకర్ గారిని వ్యక్తిగతంగా దూషణలు చేయడం, వ్యక్తిగతంగా విమర్శించడం తప్పు పట్టడానికి కోసం ఈరోజు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆ క్రమంలో అసలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికత మీకు ఎక్కడని చెప్పని మాట్లాడే ప్రయత్నం చేసిన. 38 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకున్న రోజు ఎటువైంది మీ నైతికత అంటున్నా. ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏకంగా టీడీపీ నుంచి గెలిచి మీరు మంత్రిని చేసినప్పుడు మీ నైతికత ఎక్కడ పోయిందో అంటున్నా. సబితమ్మ మా కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు నువ్వు మంత్రిగా ఎట్లా తీసుకున్నావు, అప్పుడు నైతిక ఎక్కడ పోయిందో అని అడుగుతా ఉన్నా. నేను నైతికాలకు సంబంధించిన అంశం వేరు, ఈరోజు తీర్పుకు సంబంధించిన అంశం వేరు, రాజకీయాలకు సంబంధించిన అంశాలు వేరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వివేకానంద గారు మాట్లాడుతూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. వివేకానంద గారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వేరు ఫిరాయింపుదారుగా టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయినవాడు కదా. ఈ రోజు సంజయ్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ తండ్రి విద్యాసాగర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ చేసిండు. ఇదే బీఆర్ఎస్ పార్టీ 6 మాసాలు సస్పెండ్ చేసిందే లేదా? వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లండి? నాకు అర్థం కాదు. అంటే గతంలో మీరు వ్యతిరేకించి అప్పుడు వాళ్ళు చేసిల్లని చెప్పి మీరు కూడా ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడిన మాటలు మేము ఎక్కడ చేస్తున్నాం? ఈరోజు అంత చక్కటి తీర్పు ఇచ్చిన తర్వాత మీరు స్వాగతించాల్సింది పోయి తిప్పి 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 మరి అక్కడికి తీసుకుపోదామని చెప్పి నేనేం చేసేది లేదు. కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి. ఈరోజు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వాళ్ళు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆ తీర్పుకు మేము అభినందిస్తున్నాం. ఒకవేళ స్వాగతిస్తున్నాం, ఒకవేళ ఆ తీర్పు నచ్చపోతే పైకొట్టుకోతాను పొమ్మనండి, కానీ వ్యక్తిగత నిందార్పణలు ఎందుకు ఉంటుండే? మిగతా 5 ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే తీర్పు వస్తుందని చెప్పి భావిస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పలేదు. ఇప్పుడు ఆ మెరిట్స్ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఈ రోజున్న మెరిట్స్ ఆధారంగా వారు తీసుకున్న నిర్ణయం భావిస్తున్నా. ఆ మెరిట్స్ ఎలా ఉంటే చూడాలి, ఆ రోజు మాట్లాడదాం ఆ అంశంలో. మొత్తానికి పార్టీ ఫిరాయింపులను ఎట్లా చూస్తారు? ఇప్పుడు వారి తీర్పు మీరు ఈరోజు తీర్పు చూసారు కదా బాయ్ సాబ్. ఈరోజు తీర్పులో వారు ఇచ్చిన దాని ప్రకారం పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంలో వాళ్ళు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేశారు. అదొకసారి ఆ కొడవలు మీరు ఆలోచన చేయాలి. ఇది ఫిరాయింపుల విషయానికి వచ్చేసరికి స్పీకర్ నిర్ణయాన్ని మేము మా పార్టీగా స్వాగతిస్తున్నాం. మిగతా వారు స్వాగతించకపోవడాన్ని వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎస్ఎస్ రెడ్డితో ప్రేమ్.